మనిషి తరచూ తిట్టే జంతువులన్నీ కలిసి అదే మనిషి మీద రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. శాస్త్రం ప్రకారం నేను లేవాల్సింది 7:10కి, నేను లేచింది 7:08కి, అంటే 2 నిమిషాల ముందు లేచా. శాస్త్రం ప్రకారమే అన్ని జరగాలి. నో 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 మళ్ళీ 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 యారా నువ్వు న్యూస్ పేపర్ వేసినట్టు లేదురా, నన్ను చంపి ఇదే న్యూస్ ని నీ పేపర్ లో వేసుకున్నట్టున్నావు. దరిద్రుడా దరిద్రుడా. అమ్మా నాన్న, ఈ రోజు నేను మొదటిసారిగా ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నాను. ఈ రోజు నాకు 15,000 జీతం రాబోతుంది. నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ నీ తల్లి ఏంటే నీ లొల్లి. వెళ్ళక మొదటి రోజు నేను ఉద్యోగానికి వెళ్తుంటే తొక్కేస్తానేమనుకుంటున్నావు? వద్దులే ప్లీజ్ డోంట్ యు డేర్. అనుకున్న దుష్టుడా. సార్ ఇలాంటి శాస్త్రాల్లో ఒకటి ఉంది సార్, బల్లి శాస్త్రం ప్రకారం. బల్లి శాస్త్రం 15 నిమిషాలు టైం కావాలి మనకి. నీ చాలా చల్లగుండా 15 నిమిషాలు అయింది కాబట్టి ఇప్పుడు దర్జాగా ఆఫీస్ కి బయలుదేరొచ్చు. నాకేమి కాదు. ఆల్ ది బెస్ట్. ఏంటే లోపలికి వస్తావా? నయ్యావని హిందీలో చెప్తుంది. దీనికే ఇంతుంటే ఇంటి ఓనని నాకెంతుండాలి? నల్ల పిల్లి తాను. నల్ల పిల్లి ఎదురైతే వెళ్ళిన వాళ్ళ మళ్ళీ తిరిగి రావంట. నేను చెప్పట్లే, శాస్త్రం చెప్తుంది. నల్ల పిల్లి అరుపు నరకానికి పిలుపా. ఓమ్మో ఓమ్మో. శాస్త్రం శతవిధాల శాస్త్ర. నాకేమీ కాకూడదు, ఏమీ అరవకూడదు. మొదటిసారి ఉద్యోగానికి వెళ్తున్నా. ఇప్పుడు ఏమి అరవలేండి సార్. ఇంకా ఏమి అరవలేదా అనుకున్నా, కాకి అరిచింది. అరిచావా? మళ్ళీ అరుస్తావంటే నీ కజిన్ చెల్లెమ్మ గాన కోకిల అరిస్తే కోకిలమ్మ ఎలా ఉంటుంది? అబ్బా ఎంత స్వీట్ గా ఉందో. కోకిల కూడా ఇంత బాగా అరిచుండదు సార్. అదే నువ్వు అరిస్తే హర్రర్ సౌండ్ లో హర్రర్ మూవీలో అరిచినట్టుంది. అబ్బా కాకి. వెరీ వైల్డ్ యు ఆర్. శాస్త్రం ప్రకారం సార్, నీ మొహం. కాకి శాస్త్రం ప్రకారం కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారంట సార్. నేను తింటానికే ఫుడ్ లేదు. ఇంకో శాస్త్రం, కాకి రెట్ట చెడగొడుతుంది బట్టలు చెడగొడుతుంది. ఇదంతా తగ్గాలి అంటే హ్యాపీగా 1 గంట పడుకోవాల్సిందే సార్. ఈ శాస్త్రం ప్రకారం కళ్ళలో కూడా బలులు వస్తున్నాయి సార్. శాస్త్రం శతవిధాల శాస్త్ర. శాస్త్రం. ఎవరు నువ్వు? బల్లిన్రా. బల్లె నీ జీవితం సర్వనాశనం అవ్వడానికి, నీ ఉద్యోగం పోవడానికి నేను అర కారణం. నువ్వు కాకపోతే ఎవడేరా? ఏరా నీకు ఎన్ని మేలు చేసినారా నేను? నువ్వు నాకు మేలు చేసావా? బల్లెల్ని మేలు చేస్తుందమ్మా. ఒరే నీకు పెళ్లి 5 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టకపోతే ఆ గోడ మీద నేను చూస్తూ తట్టుకోలేక లటకన నీ భార్య మీద పడితే పుట్టుకుని వచ్చేది నీ వల్ల పడితే అప్పుడు కదా నీకు పిల్లలు పుట్టింది. అది లేకపోతే నీకంత సీన్ ఎక్కడిదిరా? ఒకసారి గోడ మీద పాకరా. 2 నిమిషాలు పాకరా. గోడ మీద ఎవడన్నా పాకుతాడా మనిషి? 2 నిమిషాలు పాకడానికే నీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏళ్ల తరబడి గోడను పట్టుకొని ఇలా ఉండి ఏదో ఒక్కసారి జారి మీద పడ్డందుకు ఎన్ని రా అన్నావు? అరిష్టమా? ఏమన్నావురా? నేను ఎదురు వస్తే నువ్వు ఇంటికి అంటే ఆఫీస్కి వెళ్ళి వెనక్కి తిరిగి రావా? అంతే కదా శాస్త్రం ఘోషిస్తుంది. శాస్త్రం ఘోషిస్తుందా? ఇప్పుడు ఐశ్వర్య ఏ కలరా?
పిలికల్లు కదా ఆ. తర్వాత నవదీప్ కళ్ళు పిలికల్లు తాప్సి కళ్ళు పిలికల్లు ఇంతమంది నా కళ్ళతో స్టార్డమ్లై నా కళ్ళతో చూస్తా ఉంటే నేను నీకు ఎదురొస్తే అయిష్టమా అయిష్టమా అయిష్టమా? హలో భయ్యా అబ్బా నువ్వెందుకు వచ్చావు కాకా? రావాల్సిన టైం వచ్చింది కాబట్టి వచ్చా. ఏమైందిరా నీకేమైంది? వీళ్ళనంటే తిట్టాను కాబట్టి వచ్చా. నిన్నేమన్నాను రా? ఇప్పుడు నేను అరిస్తే చుట్టాలు వస్తారా? రారా ఇప్పుడు నా అరుపును అంత చీప్ గా తీసేస్తున్నావు నువ్వు. చండాలమైన అరుపు. ఎవరు? మొన్నటికి మొన్న ఈ తాత తెచ్చిపోతే పిండం పెట్టావు. అవును. ఆ పిండం ఎవరు తిన్నారా? ఆ. ఏ కాకి ముట్టుకోక ఏ కాకిలో నువ్వు నిలబడితే ఈ కాకి వచ్చి తిందిరా. కాకి వచ్చి తింది. మీ అత్త మీ తాత శాంతి 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 వచ్చిందిరా. ఏరా నీ సొంతింటికల్లా నిజం చేసింది ఎవర్రా? అబ్బా నా సొంటింటి కల నువ్వు నిజం చేసావా? ఎట్టమ్మా? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా దేవుడా నేను సొంతిల్లు కట్టుకుంటున్నా, నన్ను ఆశీర్వదించి దేవుడా అనంటే పక్కనున్న నేను అని శుభం పలికి నువ్వు సొంతిల్లు కట్టుకుంటే చేసింది అలాంటి నేను నీ చేతిలో పెడితే అరిష్టం అంటావా? అందుకే పల్లి పలుకు శుభ పలుకు శుభ పలుకు శుభ పలుకు. హలో ఏంట్రా? నల్ల పిల్లేస్తే నరకానికి డైరెక్ట్ వెళ్తావా? అవును శాస్త్రం ఘోషిస్తుంది. అరే నువ్వు అడ్డమైన తిండి తిని వదిలేస్తే అవి ఎలకలు తింటే ఆ తిండి నువ్వు తింటే నీకు ఎక్కడ అనారోగ్యం వచ్చి ప్లేగు వ్యాధి వస్తుందో చెప్పేసి అది నేను తింటి ఆరోగ్యాన్ని పెంచితే నువ్వు నన్ను ఇష్టమంటావా? అరే మొన్న ఇంత దొంగలు పెట్టప్పుడు నేనే ముందు లేచి మియావ్ అని అర్థే కదా నువ్వు అలర్ట్ అవునా కదా? నీకు ఇంత న్యాయం చేస్తే నేను నీకు ఎదురొస్తే అయిష్టమా అయిష్టమా అయిష్టమా? అయినా ఒక మాట చెప్తా ఈయన మనుషుల్లో ఎవరన్నా పోతే ఎవరన్నా వస్తారా? రారు. ఈ రోజులు ఎవడు రాడు. మా కాకిల్లో ఒక కాకి తెచ్చిపోతే 100 కాకులు వచ్చి కా 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 అని అరుస్తాను తెలుసా? లాజిక్. చుట్టూ రౌండప్ చేయండి. ఎర్రా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడితే మేము ఊరుకుంటాం అనుకున్నావా? నీ అయ్యరే వాట్ ఇస్ ద నాన్సెన్స్? ఛీ దరిద్రపు దోమలు. నేను చూసాను రోయ్. అమ్మో ఏట్రా ఏట్రా ఆ దోమ అలా కొట్టి చంపేస్తున్నావు? చంపకపోతే సూపులు వేసుకొని తాగుతారా ఏంటి? దరిద్ర దోమ నువ్వు. ఒరే మా దోమలు కూడా తాగి నీ రక్తం రక్తం రా. మొన్నటికి మొన్న మా చుట్టాల ఇంటికి అని చెప్పేసి ఇలా ఎగురుకుంటూ వెళ్తుంటే దారిలో ఆకలేసి ఏదో వీడి మీద వాళ్ళు 2 డ్రాప్స్ బ్లడ్ తాగానండి అంతే. దాంతో వాంతులు విరేచనాలు మలేరియా గనేరియా ఇవన్నీ వచ్చేసారు. హాస్పిటల్కి వెళ్తే ఎయిడ్స్ కూడా ఉందని చెప్పారు సార్. చిన్న పిల్లని నేను. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నీలో పెట్టుకొని మొత్తం మా వల్ల వచ్చినట్టు ఏం కలరింగ్ ఇచ్చావురా? మరొక్కసారి కానీ మా దోమలు కానీ కొట్టి చంపితే అప్పుడు చెప్తాను రా నీకు. ఈ శాస్త్రాలు ఉన్నంతసేపు నన్ను ఏం చేయవు సార్. ఈ జంతువులన్నింటినీ బ్యాన్ చేసి పడేయాలి సార్ దరిద్రంగా. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? అరే ఒక మాట చెప్తా వింటరా. మూఢనమ్మకాలతో నీ జీవితాన్ని ఎందుకురా సంక్రాంతిస్తావు? తోటి జంతువులను ప్రేమించురా. నకర్ 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 పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట. మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట. బల్లి పలుకు సత్యమంట, బల్లి పడితే దోషమంట. శాస్త్రం శతవిధాల శాస్త్ర. మేము అర్థమా ఏంటి? రాఘవ్ గారు ఎలా ఉంది స్కిట్? అలాగే చాలా బాగుంది. రోజా గారు బాగుంది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజు ఏమంటుంది